హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం స్కంద మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూవీ చూశాను, నాకైతే మూవీ అయితే ఓకే అయితే అనిపించింది ఫ్రెండ్స్. అండ్ మనకు స్టోరీ విషయానికి వస్తే చిన్న ప్లాట్ స్టోరీ గురించి ఇంకా నేను చెప్పేస్తే మీకు స్పాయిల్ అయిపోతుంది. సో స్టోరీ గురించి మాట్లాడకుండా పర్ఫార్మెన్స్, మూవీ ఎలా ఉంది, ఫైట్స్ ఎలా ఉంది, బోయపాటి డైరెక్షన్ ఎలా ఉందని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే స్టోరీ బిల్డప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డింగ్తోనే మూవీ మొత్తం ఉంటుంది నేను అనుకున్నాను. బట్ స్టోరీ అయితే ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా అయితే ఓకేగా ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మనకు ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అంతేం ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. మామూలుగా మనం ప్రిటెండ్ చేసేస్తాము ఇది ఉంటుంది అని. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మనకు సెకండ్ హాఫ్లో అయితే నాకు కొంచెం ఎలిమెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కదా శ్రీకాంత్ది, అదైతే లిటరల్లీ బాగుంది. అండ్ మనకి లాస్ట్లో క్లైమాక్స్లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నిజంగా అయితే బాగుంది. అండ్ ఫైట్స్ అయితే లాస్ట్ సీన్ ఫైట్ అయితే నాకు లిటరల్లీ ఆసమ్ అనిపించింది. ఆ ఫైట్ అయితే నాకు కొంచెం బాగానే ఉంది. బట్ బోయపాటి అయితే అసలుకి లాజిక్నే మిస్ అయిపోయారు. ప్రతి సినిమాలో కన్నా మరీ దారుణంగా ఉంది. నాకైతే విదయ రామ కన్నా ఇది డబల్ దానమ్మ మొగుడులాగా ఉంది చెప్పాలంటే. అంటే లాజిక్కే లేదు. బట్ మనం చెప్పాలంటే బోయపాటి సినిమాలో ఇలా జరగద్ది. బట్ ఫైట్స్ కూడా నాకు ఎందుకో రామ్ గారు దానికి సూట్ అయినట్లేదు. ఫైట్ చేస్తూ ఉంటే అందరు పడిపోతున్నారు. ఐ మీన్ లిటరల్లీ ఏదో కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. అండ్ నాకు హీరో వాళ్ళ నాన్న క్యారెక్టర్ అయితే లిటరల్లీ బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒక ఎలివేషన్ వస్తుంది, కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాను దానికైతే. అండ్ మనకు విలన్స్లో 2 villains ఉంటారు. ఒక విలన్ అయితే నాకైతే బఫూన్ లాగా అనిపిస్తున్నాడు. వాడు డైలాగ్ ఏదో నించొని మాట్లాడుతూ ఉంటాడు. సో అతని క్యారెక్టర్ కొంచెం నాకు కామెడీగా కొంచెం చూడ్డానికి బాగుంది. ఓవరాల్గా అయితే అందరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. యాజ్ యూజువల్ మనకు అందరికీ తెలిసిందే యాక్టింగ్ ఎలా ఉంటుందో. శ్రీకాంత్, రామ్ అండ్ శ్రీలీల వాళ్ళ యాక్టింగ్ యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మనకు సైడ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, అందరు ఎలివేషన్. అండ్ మనకు బోయపాటి డైరెక్షన్ గురించి తెలిసిందే. మనకు వాళ్ళు ఎలా చూపిస్తారు ఫైట్ జరిగేటప్పుడు జూమ్ చేసి, ఐ మీన్ ఫ్యాన్స్ వేసి వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడం. సో అందరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. బట్ స్క్రీన్ ప్లేలోనే మనకి కొట్టేసింది. స్టోరీ కూడా బాగుంది, బట్ అది చూపించే విధానంలో చూపించుండే అది బాగుండేది. బట్ మనకి డైరెక్షన్లో అయితే ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. లాస్ట్లో అయితే నాకు లిటరలీ ఐ మీన్ ఒక స్టోరీ నుండి ఇంకో స్టోరీకి వచ్చేసింది. అండ్ మనకి లాస్ట్లో ఇంకో ట్విస్ట్ కూడా పెట్టాడు. అంటే మనకి ఇదే కాకుండా పార్ట్ 2 అని కూడా అనౌన్స్ చేశారు. సో చూద్దాం ఈ పార్ట్ 2 ఉంటుందా ఉండదా. ఇదే కొంచెం రాడ్ సినిమా లాగుంది. బట్ ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. అండ్ మనకు బోయపాటి డైరెక్షన్లో మనకు ఫైట్స్ ఇష్టం, మనకు బోయపాటి డైరెక్షన్ ఇష్టం, డైలాగ్స్ ఇష్టం. డైలాగ్స్ కూడా ఏం లేవు ఎక్కువగా, బట్ మనకు ఇష్టం ఉంటుంది కదా బోయపాటి డైరెక్షన్ ఎలా ఉంటుందో. సో వాళ్ళ కోసం అయితే ఈ మూవీ బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. అండ్ మనకు ఫ్యామిలీ డ్రామా అంటే ఫ్యామిలీ డ్రామా కూడా ఎక్కువ లేదు, బట్ వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్ మూవీ. ఓవరాల్గా అయితే మూవీ అయితే ఓకే ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీతో ఈ మూవీని అయితే చూడవచ్చు. సో ఈ వీకెండ్ మీకు ఖాళీగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో మూవీకి పోవాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ చాయిసే. బట్ హై హోప్స్ అయితే పెట్టుకోబాకండి ఫ్రెండ్స్. నా నుండి అయితే జెన్యూన్ రివ్యూ అయితే మీ ముందైతే డ్రాప్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between